హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మెంబర్లీ రాపల్లి. తిరుమల తిరుపతి లడ్డు పైన రగులుతున్న వివాదం రోజు రోజుకి కారు చుచ్చులాగా పెరుగుతూనే ఉంది. టీటీడీ ఈవోగా ఉన్నటువంటి భూమా కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని సన్నిధిలో ప్రమాణం చేయడానికి బయలుదేరుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తను తను ఎటువంటి తప్పు చేయలేదని, తిరుమల తిరుపతి దేవదేవుని పైన ఒట్టేసి నేను చెప్తున్నానని, దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి అతను చేసినటువంటి స్టేట్మెంట్స్కి దేవుడి మీద ప్రమాణం చేయాలని గతంలోనే ఛాలెంజ్ విసిరిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈరోజు భూమా కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రమాణం చేయడానికి బయలుదేరారు. అయితే తన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లోని పాలిటిక్స్ మాట్లాడటానికి వీలు లేదన్నట్టు ఒక ఆంక్షలు విధించడం జరిగింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అనుకున్నప్పటికీ ఇప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి బ్రహ్మాండం దగ్గరికి వెళ్ళి, దేవా వీళ్ళంతా ఇలా చేస్తూ ఉన్నారు, నేను తప్పు చేయలేదని నీకు తెలుసు, ఒకవేళ వీళ్ళందరూ ఆరోపించినట్లు నేను కనుక నిజంగా తప్పు చేసినట్లయితే, రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేసే వ్యాఖ్యలని నిజమైనట్లయితే, నేను నిజంగా తప్పు చేసినట్లయితే నేను నా కుటుంబం కలిసి సర్వనాశనం అయిపోవాలని తనంతట తానే దేవుడి ముందు ప్రమాణం చేయడం జరిగింది. ఈ ప్రమాణాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం తనను అరెస్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది జరిగినప్పటికీ ఇది అంతా జరగడానికి కారణం గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆలోచించకుండా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు. ఇందుట్లో ఎటువంటి కల్తీ లేదు, కల్తీగా వచ్చిన నెయ్యిని టెస్టులు చేసి తిరిగి పంపించారు. బట్ మళ్ళీ దాన్ని సీన్ చేయడానికి కోసం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే పదే పదే భూమా గారు చెప్పడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఏటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఈరోజు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని తను చేసిన ప్రమాణాన్ని దేవుడి వద్దకు వెళ్ళింది. మరి ఫ్యూచర్లో ఏమవుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.